అనుకున్నదే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. యుద్ధం కారణంగా గురువారం పంజాబ్లోని ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ను నిర్వాహకులు అర్ధాంతరంగా నిలిపివేశారు. వెంటనే ఆటగాళ్లతో పాటు మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులను కూడా మైదానం నుంచి బయటికి పంపించేశారు. స్వయంగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ దుమాల్ స్టేడియంలోకి వచ్చి బయటికి వెళ్లాల్సిందిగా అభిమానులను రిక్వెస్ట్ చేశాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ తొలి వికెట్కు 122 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఐపీఎల్లో ప్రియాంష్ ఆర్యకి ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా ప్రభు సిమ్రాన్ సింగ్కి ఇది 8వ హాఫ్ సెంచరీ. దీంతో మ్యాచ్లో పంజాబ్కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ స్కోర్ 12 రన్ రేట్తో దూసుకుపోయింది. అయితే నటరాజన్ వేసిన 11వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్కు ప్రయత్నించిన ప్రియాంష్ ఆర్య మాధవ్ తివారికి క్యాచ్ అవుట్ అయ్యాడు. 205 స్ట్రైక్ రేట్తో 34 బంతుల్లో 70 పరుగులు చేశాడు ప్రియాంష్ ఆర్య. అతని ఇన్నింగ్స్లో 6 సిక్స్లు 5 ఫోర్లు ఉన్నాయి. ఆ వెంటనే వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా క్రీజ్లోకి వచ్చాడు. 178 స్ట్రైక్ రేట్తో 28 బంతుల్లో 50 పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్ కూడా క్రీజ్లో ఉన్నాడు. కానీ ఇంతలోనే గ్రౌండ్లో చీకటి పడింది. ఎందుకంటే మైదానంలోని ఫ్లైట్ లైట్లలో ఒకటి ఆరిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ ఫ్లైట్ లైట్ వెలగలేదు. దీంతో త్వరలోనే సదర్ ఫ్లైట్ లైట్ను సరిచేస్తారు, మ్యాచ్ జరుగుతుందని అంతా భావించారు. కానీ ఇంతకీ ఫ్లైట్ లైట్ వెలగలేదు. అయినప్పటికీ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఓపికతో వేచి చూశారు. కానీ ఇంతలోనే మైదానంలోని ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. దీనికి తోడు స్వయంగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ దుమాల్ మైదానంలోకి వచ్చి ప్రేక్షకులందరినీ బయటికి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. అది కూడా మైదానం మొత్తం పరిగెడుతూ ప్రేక్షకులందరినీ బయటికి వెళ్లిపోవాల్సిందిగా కోరడం గమనార్హం. మైదానంలోని సెక్యూరిటీగా వచ్చిన పోలీసులు, భద్రతా సిబ్బంది కూడా ప్రేక్షకులను బయటికి పంపించారు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం మధ్యనే ప్రేక్షకులు మైదానాన్ని విడారు. ఇంతలోనే మైదానంలోని ఫ్లైట్ లైట్లలో తలెత్తిన సమస్య కారణంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. మైదానానికి వచ్చిన ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు బీసీసీఐ ఒక ప్రకటన చేసింది. కానీ నిజానికి బీసీసీఐ ఐపీఎల్ నిర్వాహకులు ఫ్లైట్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించినా అది నిజం కాదు. ఎందుకంటే ఐపీఎల్ వంటి పెద్ద లీగ్లో ఫ్లైట్ లైట్లలో ఎంత పెద్ద సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరిస్తారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే చూశాం. మరి అసలు ఏం జరిగిందంటే, స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అలాగే జాతీయ మీడియా చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత్తో నేరుగా పోరాడే దమ్ము లేక దొడ్డి దారిన యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ మన దేశ సరిహద్దు ప్రాంతంలో దాడులకు తెగబడుతుంది. అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ భద్రతలను పెంచింది. అలాగే సరిహద్దు ప్రాంతాలను అలర్ట్గా ఉండాల్సిందిగా ప్రకటించింది. ప్రజలెవరిని ఇంట్లో నుంచి బయటికి రాకూడదని కోరింది. పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన ధర్మశాల క్రికెట్ స్టేడియం పంజాబ్లోని సరిహద్దు ప్రాంతంలోనే ఉంది. దీంతో ఇక్కడ వైమానిక దాడులు జరిగే అవకాశాలున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో వేల మంది ఉంటారు కాబట్టి వారి ప్రాణాలు తీయడం కోసం పాకిస్తాన్ వైమానిక దాడులు చేసే అవకాశాలున్నాయి. పైగా ధర్మశాల ప్రాంతం కొండల్లో ఉంటుంది. దీంతో ఇక్కడ దాడులు చేయడం ఇంకా సులభం అవుతుంది. ఇప్పటికే అక్కడ యుద్ధ పరిస్థితుల కారణంగా విద్యుత్ అంతరాయంలో కూడా సమస్యలు ఉన్నాయి. సరైన విద్యుత్ లేదు. ఆ సమస్యనే ధర్మశాల క్రికెట్ స్టేడియం మీద కూడా పడి ఓ ఫ్లడ్ లైట్ పనిచేయలేదు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ బాంబు దాడులు చేయడానికి అనుకూలంగా మారాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఐపీఎల్ నిర్వాహకులతో మాట్లాడి మ్యాచ్ను రద్దు చేశారు. అలాగే ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బందిని వెంటనే ఆయా జట్ల బస్సులలో బయటికి పంపించేశారు. అలాగే ప్రస్తుతం ధర్మశాలలో ఉన్న ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని, బ్రాడ్కాస్టర్లను క్షేమంగా ఇతర ప్రాంతానికి పంపించేందుకు ప్రత్యేకమైన రైళ్లను కూడా బీసీసీఐ ఏర్పాటు చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మ్యాచ్ను అసలు మొదలు పెట్టకుండా ఉంటే అయిపోయేది కదా అని. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రత మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు దానికంటే మ్యాచ్ ప్రారంభం అయ్యాక ఎక్కువైంది. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఇదే ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడాల్సి ఉంది. రోజు సాయంత్రమే ఈ మ్యాచ్ వేదికను మార్చుతున్నట్టుగా బీసీసీఐ ప్రకటించింది. అదే తేదీ, అదే సమయానికి గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై పంజాబ్ మ్యాచ్ జరుగుతుందని ప్రకటించింది. దీన్ని బట్టి ధర్మశాలలో యుద్ధ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాగా పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఖాతాలో మొత్తం 16 పాయింట్లు అయ్యాయి. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం పంజాబ్ 3వ స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు కేకేఆర్తో ఆడాల్సిన మ్యాచ్ కూడా వర్షం
కారణంగా మధ్యలోనే రద్దయిన సంగతి తెలిసిందే. ఆ జట్టు నెట్ రన్ రేట్ ప్లస్ 0.376గా మెరుగైన స్థితిలోనే ఉంది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుందని చెప్పుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ రద్దు కావడంతో వచ్చిన ఒక పాయింట్తో కలిపి మొత్తం 14 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ ప్లస్ 0.362గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు 5వ స్థానంలో ఉంది. కాగా యుద్ధ పరిస్థితుల కారణంగా పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ రద్దు కావడంతో టోర్నీలోని మిగతా మ్యాచ్ల నిర్వహణపై కూడా అనుమానాలు వస్తున్నాయి. నాకు తెలిసి యుద్ధ పరిస్థితి ఇదే స్థాయిలో ఉంటే మిగతా మ్యాచ్ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ మ్యాచ్లను అలాగే కొనసాగిస్తారు. పైగా మిగతా మ్యాచ్లు జరిగే స్టేడియాలు ఏవి కూడా సరిహద్దు ప్రాంతంలో లేవు. పైగా ఈ మాత్రం దానికి లీగ్ మొత్తాన్ని రద్దు చేస్తే మన దేశం భయపడిపోయిందని పాకిస్తాన్ పిచ్చి కూతలు కూస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లీగును ఖచ్చితంగా కొనసాగిస్తారు. కానీ ఒకవేళ యుద్ధం తీవ్రత మరింత పెరిగితే మాత్రం మిగతా మ్యాచ్ల నిర్వహణ కూడా కష్టమే. లీగ్ అర్ధాంతరంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ దాడులు సరిహద్దులను దాటి లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్ను నిలిపివేస్తారు. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ మరోవైపు సాధారణ జనాలను కాపాడుతూ మ్యాచ్లకు కూడా సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఐపీఎల్ 2025ను ఖచ్చితంగా నిలిపివేస్తారు. నా అభిప్రాయం ప్రకారం ఇదే కరెక్ట్ కూడా. అలాగే యుద్ధం తీవ్రత మరింత పెరిగితే వెంటనే ఐపీఎల్ను ఆపేసి సాధారణ జనాన్ని దేశాన్ని కాపాడడంపై అందరూ దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.